నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు పప్పు శనగల ధరల గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో వచ్చేపాటికి 12వ తారీఖు 6వ నెల జూన్ 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం వచ్చేసి మార్కెట్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్. నిన్నటి రేట్సే కన్సిడర్ చేసుకుందాము. ఈరోజువి మనకు రేపు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు శనగల ధరలు వచ్చేసి ముందుగా తెల్ల శనగల గురించి మాట్లాడుకుందాం. చాలామంది రైతులు తెల్ల శనగలు వేసి ఉన్నారు. అలాగే స్టాకిస్టులు కూడా చాలామంది ఎక్కువగా కొన్నారనమాట. ఎక్కువగా వచ్చేసి ఇది పంట వచ్చేసి కొన్ని ఏరియాల్లో మాత్రమే ఎక్కువగా వేస్తారన్నమాట. అంటే ఇవి రేట్ ఏమైనా పెరుగుతుందేమో సీడ్ చేంజ్ చేసుకొని చాలామంది వేసుకోవడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే 5,500 నుంచి స్టార్టింగ్ అండి ట్రేడింగు. 5,600, 5,700 వరకు టాప్ అయిందనమాట తెల్ల శనగలు అయితే గిన. మనకు గుల్బర్గా వచ్చేసి 5,700 అయింది. మధ్యప్రదేశ్ వచ్చేసి 5,650 రూపాయలు తెల్ల శనగలు. అలాగే ఎర్ర శనగలు వచ్చేసి గుల్బర్గాలో వచ్చేసి 5,850, 5,900 అయితే నడిచింది. ఒక 50 రూపాయలు అయితే ముందంజలో ఉందన్నమాట. అంటే 6,000కి ఒక 50 రూపాయలు తక్కువగా నడుస్తుంది మార్కెట్. అలాగే ప్రజెంటు గుల్బర్గా కాకుండా మనకు ఈ తాడిపత్రి కోయిలకుంటలో చూసుకున్నట్లయితే నిన్న తెల్ల శనగలు వచ్చేసి 5,600 వరకు అయితే తీసుకున్నారనమాట. మంచి క్వాలిటీ అయితేనే ఇవి అనమాట. లేదు మనకు కొంచెం మట్టి పిల్లలు ఉన్నాయనుకోండి 50 కేజీ అట్లా బాధ ఎక్కువగా తీసుకొని 5,550 రూపాయలు ఇట్లా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఎర్ర శనగలు చూసుకుందాము. ఎర్ర శనగలు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేపాటికి కోయిలకుండలు వచ్చేసి 6,000 అట్లా నడిచిందనమాట. కర్నూలు ఏరియా అంతా కూడా 6,000 నడిచింది. ఏసీలలో స్టాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని శనగలు అయితే పెద్దగా మొగ్గు చూపడం లేదు బయర్స్. కొంచెం స్టాకిస్టులు వచ్చేసి కొంటున్నారు 5,500 నుంచి 5,800 వరకు. క్వాలిటీని బట్టి రంగును బట్టి డిసైడ్ చేస్తున్నారు. కొన్ని పుచ్చులు ఎక్కువగా వస్తున్నాయి. పుచ్చులు వచ్చినట్టు చాలా తక్కువగా కొంటున్నారు. 4,000 లోపట్న కొంటున్నారు అనమాట పుచ్చులు ఎక్కువ వచ్చింటే. ఇక పుచ్చులు వచ్చేంత వరకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఇళ్లలో పెట్టుకుంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మాత్రలు ఏవోటి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే చూసుకున్నట్లయితే కొంచెం మనకు ఈ ఏరియా వచ్చేసి తెలంగాణ నిజామాబాద్ వచ్చేసి 5,700 నుంచి 5,800 వరకు నడిచింది. ఎర్ర శనగలు చూసుకున్నట్లయితే మనకు ఎర్ర శనగలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేపాటికి తెలంగాణ అంతా కూడా నిన్న 5,750, 5,800 నడిచింది. ఇంకా రాయచూరు వచ్చేసి నిన్న 5,300 నుంచి స్టార్ట్ అయ్యి ట్రేడింగ్ 5,800, 5,900 వరకు అయితే ముగిసిందనమాట. ఇక ఏరియా వైజ్ చూసుకుందామండి. ఆంధ్ర వచ్చేసి నిన్న 5,600 నుంచి 5,800 ఎర్ర శనగలు. ఎర్రవి కాకుండా తెల్లవి చూసుకున్నట్లయితే 5,400 నుంచి 5,600 అయితే ఆంధ్రాలో నడిచిందనమాట తెల్ల శనగలు అయితే తెల్ల శనగలు. అలాగే కర్ణాటక వచ్చేసి 5,400 నుంచి 5,700 వరకు నడిచింది కర్ణాటక. బళ్ళారిలో కూడా ఎర్ర శనగలు చూసుకున్నట్లయితే 5,800 నుంచి 5,900 వరకు నడిచింది. మంచివి అయితే కొంచెం లో క్వాలిటీ ఉంటే 5,750 రూపాయలు, 5,800 నడిచింది. ఏసీల దగ్గర అయితే స్టాకిస్టులు ఉన్నారు కానీ పెద్దగా ప్రభావం అయితే చూపటం లేదు. కొంచెం 100 తక్కువ అయితే తీసుకుందాంలే అన్నట్టు చాలా మటుకు వేచి చూస్తున్నారు అనమాట. నిన్నైతే గుజరాత్ చూసుకోవచ్చు. తెల్ల శనగలు వచ్చేసి 5,600 కొన్నారు. ఇక లేదు మాలు ఎక్కువగా ఉందంటే 50 రూపాయలు తక్కువగానే కొన్నారనమాట. అంటే 5,550. అలాగే తెల్లవి కాకుండా ఎర్ర శనగలు చూసుకున్నట్లయితే 5,800 నుంచి 6,000 వరకు అయితే కొన్నారనమాట. అలాగే మధ్యప్రదేశ్ కూడా కొంచెం స్టాకులు ఎక్కువగానే వచ్చినాయి. నిన్న 5,600 నుంచి 5,800 వరకు అయితే ట్రేడింగ్ ముగిసింది. ఇక యథార్థంగా చూసుకున్నట్లయితే మనకు రేట్స్ అయితే పెద్దగా లేవు. మనకు ముందుకు ఏమన్నా వస్తుందేమో చూసుకోవాల్సిన పరిస్థితి. ఆ మద్దతు ధర 5,850 చెప్పుకునే ఉంది కానీ అదే రేట్సే కొంటున్నారు. ఎక్కువ అయితే కొనటం లేదు. మనకు ఫస్ట్ 6,000, 6,200 ఉన్నప్పుడు చాలామంది అమ్ముకున్నారు. చాలామంది కొన్ని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి కాస్త ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు ఆఖరి వరకు ఏమి చేయలేని పరిస్థితి. ఇక ఇదండి వీడియో కన్నా. ఈ రోజు రేట్స్ అయితే ఇవే అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.